ఏపీలో మీరేం అబ్జర్వ్ చేశారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలిపొచ్చింది. సో మీరు వై నుంచి జాయిన్ యాజ్ అడ్వైజర్ అని. ఎందుకంటే ఆయన కొన్ని థాట్స్ వచ్చాయి ఎడ్యుకేషన్ ఏం చేయాలనేది. అక్కడ నేను 3 సంవత్సరాల అమ్మ 86 మీటింగ్లు సీఎం గారు చేశారు. 86 ఎడ్యుకేషనల్ రివ్యూ ఎడ్యుకేషన్ మీటింగ్స్. నా ప్రెజెన్స్ లో, అంటే నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, కమిషనర్ అందరిని కలిపి. సో మినిమం అంటే నేను చెప్పేది, ఇంకా నేను లేకుండా ఇంకో 10 మీటింగ్లు జరిగే ఉంటాయి. పెట్టాడు చాలా ఫ్రీగా జరిగేది అనమాట. డిస్కషన్స్ కూడా అంటే ఏదో మైండ్ పెట్టుకొని వచ్చాక కాదు, చాలా ఫ్రీగా సో జరిగేది అనమాట. సో దానివల్ల నాకు ఆయన ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మురళీనాథ్ మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాను లిస్టు. సో నాకు అందరికి తరగతి గది ఒక క్లాస్ రూమ్ కావాలి, అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి, 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి, మంచి బెంచెస్ ఉండాలి, మంచి కలరింగ్ ఉండాలి, సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు, స్కూల్స్ ఫిక్స్ ఉన్నాయి, నేను మళ్ళీ తయారు చేసుకొని పోయిన తర్వాత చెప్పాను 1500 కోట్లు అయితే మనకి ఇంతే వస్తుంది, ఇంత రావు అని చెప్పాను. ఫ్రాంక్ గా చెప్పాను అనమాట. మీరు ఆయన ఏమన్నారంటే, ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నారు. సో బ్లాక్ గౌన్ ఇట్లా వైట్ కావాలి, అదే అదే మార్పు ఉండాలి. అంటే వాళ్ళదే ప్రచారం చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఉండే పరిస్థితి తర్వాత మేము మార్చి చూపిస్తాము. నాడు తెచ్చాడు కదా. ఫస్ట్ ఒక 3 months టైం ఇచ్చాను నాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌట్ఫుల్ గానే ఇచ్చాను పర్మిషన్. 3-4 months తర్వాత కొన్ని డెమో స్కూల్స్ తీసుకున్న తర్వాత గో హెడ్ ఇచ్చేసాను. సో అక్కడ మనకి ఆంధ్రలో ఫిగర్ టెస్ట్ ఆయన 1500 కోట్ల నుంచి నేను ఆయన 16,000 కోట్లు తీసుకెళ్ళాను. సో అంటే దట్ ఆయన కూడా ఉండింది, అది ఉండింది కాబట్టి